నమస్తే వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు కొత్త వారంలోకి అడుగు పెట్టేశామండి. మరి ఈ వారం మన ప్రేక్షకులకి మంచి పసందైన రుచుల్ని పరిచయం చేయాలి అని అనుకుంటూ ఉన్నాము. మరి ఇందులో భాగంగా తెలంగాణ ప్రత్యేక వంటలు పరిచయం చేస్తే ఎలా ఉంటుంది? ఎన్ని వంటకాలు చూసినా ఇంకా సరికొత్త వంటకాలు, పాత నానమ్మల లాంటి వంటకాలు కొత్తవి వస్తూనే ఉన్నాయి కదా. మరి వాటిలో నుంచి ద బెస్ట్ తెలంగాణ వంటకాల్ని ఇప్పుడు మేము మీకు పరిచయం చేయబోతున్నాం. అయితే ఈ వంటకాల్ని మనకు పరిచయం చేయడానికి మన సెక్కు ఇచ్చేశారు లావణ్య గారు. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా అయితే లావణ్య గారిని మనం ఆహ్వానించేద్దాం. ప్లీజ్ వెల్కమ్ అండి. హాయ్ మాధురి గారు. హాయ్ లావణ్య, ఎలా ఉన్నారు? ఫైన్. మిమ్మల్ని చూస్తుంటే వావ్ పింకీ పింకీ క్యూట్ క్యూట్ పింకీ పింకీ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎవ్రీవేర్ పింక్, చాలా బాగుంది. ఎంతైనా కూడా ఆడవాళ్ళు పింక్లో, అమ్మాయిల కలర్ పింక్ అని అనేస్తారు కానీ నిజంగానే అమ్మాయిలు పింక్లో హై క్లాస్, చాలా బాగుంటారు కదా. సో శారీ కూడా చాలా బాగుంది, దానికి తగ్గట్టు మ్యాచింగ్ జ్యువెలరీ కూడా. ఓహో, బాగా రెడీ అవ్వడం అంటే ఇష్టం అనుకుంటా. నా హాబీ అది. ఏం చేస్తూ ఉంటారంటే ఏం చెప్తారు మీరు? నాకు డిజైనింగ్ ఇష్టం, నెక్స్ట్ మేకప్ వేసుకోవడం ఇష్టం, వేయడం ఇష్టం. ఓకే, సో ప్రెసెంట్ ఏవైతే ట్రెండింగ్ కోర్సెస్ ఉన్నాయో వాటిల్లో మీరు బాగా ఆరితేరిపోయారు అన్నమాట. మరి చూద్దాం, మీ వాళ్ళు మనకి బోల్డ్ అని టిప్స్ ట్రిక్స్ అన్నీ తెలియజేయబోతున్నారు లావణ్య గారు. రెడీయా? రెడీ. ఓకే, మేమైతే మీరు చేసి పెట్టిన వంటలు తినడానికి నేను ముందుగా అయితే రెడీగా ఉన్నాను. ఓకే. సో తెలంగాణ వంటకాలు కదండి, తెలంగాణ అంటేనే చిన్న పెద్ద ప్రతి దానికి కూడా దావతులు ఇస్తూ ఉండడం వెరీ కామన్. సో జనాలందరూ కూడా గ్యాదర్ అవ్వడము, ఇంట్లో ఆడవాళ్ళు పాపం వండి పెట్టడము, అది అంటే ఒక్క చేత్తో వండి పెట్టడం కంటే 4 చేతులు కలిస్తే పనులు ఈజీగా అయిపోతాయి. అందరం కలిసి చేసుకుంటేనే బాగుంటుంది కదా. సో అలాంటివి ఎక్కువ చూస్తూ ఉంటాం మనం. సో ముందుగా మరి మన ప్రేక్షకుల కోసం ఏ వంటని పరిచయం చేస్తున్నారు? నేను ఫస్ట్ బేసన్ పూరి చేద్దాం అనుకుంటున్నాను. బేసన్ పూరి. సో దీని కాంబినేషన్ ఏదైనా ఉంటుందా? డైరెక్ట్ బేసన్ పూరి విత్ మ్యాంగో జ్యూస్. ఆహా, ఓకే, సమ్మర్ స్పెషల్ అన్నమాట అయితే ఇది చేసుకోవడానికి. కిడ్స్ కి చాలా ఫేవరెట్ కదా. నైస్ నైస్. ఓకే, బేసన్ పూరి నేర్చేసుకుందామా అండి? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. బేసిన్ పూరి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇందులో మనం బేసిన్ వాడుతున్నాము, దీంతో పాటు గోధుమ పిండి కూడా వాడుతున్నాం. రైట్, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. ముందుగా మనము డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడి చేసేసుకుని మిగతా మనం పనులు చేసుకుందాం, సరేనా? నేనైతే ఆయిల్ వేడి చేసేస్తాను, తర్వాత మీకు కావాల్సిన ఏంటో మీరు చెప్పండి. ఫస్ట్ మిక్సింగ్కి బౌల్ అయితే ఇదిగో, ముందుగా గోధుమ పిండిని చపాతీ పిండిలో కలుపుకోవాలి. మరి బేసన్ ఇది కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత బేసన్ రెడీ చేసుకోవాలి. ఓకే, పూరీలో స్టఫ్ చేసి ఫస్ట్ గోధుమ పిండిలో లైట్గా కొంచెం సాల్ట్ వేసుకొని చపాతీ ముద్దలో కలిపేసుకోవడమే. ఇది తెలంగాణలో బాగా చేస్తూ ఉంటాం కదా. అవును, చపాతీలు ఇవన్నీ కూడా వెరీ కామన్. ఆరుదేరిపోయి ఉంటుంది చెయ్యి. సో మీ గురించి చెప్పండి. మీ గురించి అయితే చెప్పారు, మీకు ఇంట్రెస్ట్ అది ఇది అని చెప్పేసి. అటు మేకప్, అటు డిజైనింగ్. ఇంకా మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? తన ఎంఎన్సీ కంపెనీలో హెచ్ఆర్. ఓ వావ్, హెచ్ఆర్. ఓకే, మీ బిజీలో మీరుంటారు, ఆయన బిజీలో ఆయన ఉంటారు. సో మరి ఏ టైంకి ఫ్యామిలీ స్పెండ్ చేస్తూ ఉంటుంది? వీకెండ్ సాటర్డే సండే టోటల్ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు. మీకు టైం ఉండదు అనుకుంటా కదా కరెక్ట్గా? ఒకవేళ సీజన్ అయితే కనుక అదే టైం కావాలి. కానీ నార్మల్ టైంలో అయితే కంపల్సరీ సాటర్డే సండే ఫ్యామిలీతోనే. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఎంతమంది పిల్లలు? పాప, ఒక బాబు. ఫస్ట్ పాపనా? ఫస్ట్ బాబు, తర్వాత పాప. పాప వచ్చేసి క్లాసికల్ డాన్సరు. ఇంకా తనకి ఈవెంట్స్కి తీసుకెళ్ళడం, తీసుకురావడం, తన కాస్ట్యూమ్ డిజైన్ చేయడం, మేకప్ అన్నీ ఇంకా నేనే చూసుకుంటాను. నాకు తెలిసి మీ పాప పుట్టిన తర్వాత మీలో ఈ కోరిక కాస్త బలంగా వచ్చినట్టుంది. పాప పుట్టాక స్టార్ట్ చేశా. అదే కదా. కానీ ప్రతి ఒక్క మదర్ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే ఈ డిజైనింగ్, ఈ మేకప్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అమ్మాయిలకి రిలేటెడ్గా. సో పిల్లలకి చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, చపాతీ పిండి రెడీ అయిపోయింది. నెక్స్ట్ బేసన్ రెడీ. ఓకే, చపాతీ పిండిని దీంట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. నెక్స్ట్ బేసన్. నెక్స్ట్ దీంట్లో కొంచెం వాము. ఓకే,
కొంచెం పసుపు, కొంచెం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మిర్చి పౌడర్, సాల్ట్. సో ముందుగా అయితే పసుపు, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం అండ్ ఉప్పు సరిపడా అన్ని వేసేసుకున్నాము. ఇప్పుడు దాన్ని మళ్ళీ వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగే తడుపుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ చపాతీ పిండిలాగే కలిపేసుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపు. ఇలాంటివి చేయాలంటే ఇంట్లో ఎంతెంత క్వాంటిటీ చేస్తారండి? మేము ఉండేది 4 మెంబర్స్ కాబట్టి తక్కువ. ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉంటాయి కదా, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అప్పుడు చాలా. ఓకే, సో ముద్దలా కలిపేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలి? గోధుమ పిండిని చిన్న చిన్న పూరికి బాల్స్ చేసుకోవాలి. ఓకే, చేసుకుని అది స్టఫ్ చేసుకోవాలా? అది స్టఫింగ్. ఓకే, సో దీనిపైన ఒత్తేసుకోవడం ఇంకా మళ్ళీ మనం. ఓకే, ఇప్పుడు చిన్న చిన్నగా పూరీలాగా తీసుకుని రెడీ చేసుకోవాలి. ఓకే, 4 చేద్దాం. నెక్స్ట్ శనగపిండిని కూడా చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. ఓకే, కొంచెం ఆయిల్ పెట్టి చిన్న పూరీలో ఒత్తుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఈ శనగపిండిని స్టఫింగ్లో పెట్టాలి. ఓకే, బేసిన్ పూరి అంటే ఇదేనన్నమాట. స్టఫ్ చేసిన బేసిన్తో పూరి. లైట్గా ఆయిల్ పెట్టేసి. ఓ, దీనికైతే మ్యాంగో కాంబినేషన్ బాగుంటుంది. మ్యాంగో జ్యూస్ తోటి. పక్కన పెట్టేసేయండి. సో చూసారు కదండి, మనము ముందైతే దీనికి చేసుకోవాల్సిన సెపరేట్గా గోధుమ పిండి ముద్ద, దాంతోపాటు శనగపిండిలో మనం ఉప్పు కారం అన్నీ కూడా వేసుకుని సెపరేట్గా ముద్ద చేసేసుకుంటాము. గోధుమ పిండిలో ఈ శనగపిండిని స్టఫ్ చేసుకుని పూరిల్లానే ఒత్తేసుకుంటాం అనమాట. సో ఆల్రెడీ చేస్తున్నారు, ఈ విధంగానే మిగతావన్నీ కూడా మనం చేసేసుకుందాం. ఓకేనా? ఓకే లావణ్య, సో అయిపోయినట్టే కదా మనకి? అయిపోయినట్టే. తీసేద్దాం. ఓకే, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. వేడివేడిగా బేసిన్ పూరీలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బేసిన్ పూరి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, శనగపిండి, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము, నూనె. బేసిన్ పూరి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, కొద్దిగా నీళ్లు ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో మిక్సింగ్ బౌల్లో శనగపిండి, వాము, పసుపు, కారం, ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ముద్దని చిన్న ఉండలుగా తీసుకుని ఇప్పుడు శనగపిండి ముద్దని గోధుమ పిండి ముద్దలో స్టఫ్ చేసి పూరి పీటపై వేసి పూరీలా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బేసిన్ పూరి రెడీ. బేసిన్ పూరీల తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. నాకు మీ మీద కోపంగా ఉంది. ఎందుకంటే మీరు నాకు బేసిన్ పూరి ఇచ్చారు కానీ మ్యాంగో జ్యూస్ ఇవ్వలేదు కదా. ఇది కాంబినేషన్ అన్నారు కదా. అవునండి. సర్లేండి, ఉత్తిగా అయితే ఎలా ఉందో టేస్ట్ చేద్దాము. ఇదిగోండి, షేరింగ్ ఇస్ కేరింగ్. ఇప్పుడు కూడా ఫీల్ అయ్యాను నేను. నన్ను ఎందుకు ఇలా ఫీల్ చేయించేస్తున్నారు మీరు?
మీరు తిను తినకూడదు. మాధురి, ఎలా ఉంది నేను చేసింది, టేస్ట్ ఎలా ఉందో చెప్పు అనుకుంటే ఫస్ట్ ఫస్ట్ నేను చేసిన టేస్ట్ బాగుంటే అప్పుడు మిమ్మల్ని తినమని చెప్దామని. ఓకే, అయితే మీ మీద మీకే నమ్మకం లేదనమాట. అలా అని కాదు. సర్లేండి, వదిలేసేయండి, నేనే తింటా. మనకు అక్కడక్కడ ఉప్పు కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అదంతా ఆ ఫ్లేవర్ వస్తుంది. రెగ్యులర్గా చేసుకునే దానికంటే కొంచెం ఫ్లేవర్డ్ పూరి అని కూడా మనం చెప్పచ్చు దీన్ని కదా. బాగుంది. నెక్స్ట్ అంటే ఏం పరిచయం చేస్తున్నారు? బోటి చనా ఫ్రై. వావ్, బోటి చనా ఫ్రై ఖచ్చితంగా ఉండాల్సిందే దావత్లో. ఇది తెలంగాణలో స్పెషల్ అదే. చూసారు కదా లావణ్య గారు, తెలంగాణ అనేసరికి చనా ఫ్రై అని చెప్పేసి బోటి చనా ఫ్రై అని ఎంతలా చెప్తున్నారో. సో చూద్దాం మరి ఎంత బాగా చేసి చూపిస్తారో. బోటి చనా ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. బోటి చనా ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో బోటిని అయితే మనం మెయిన్ క్లీన్ చేసుకోవడంలోనే ఉంటుంది కదా. మెయిన్ క్లీనింగ్ నీట్గా ఉండాలి. నెక్స్ట్ బాయిల్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టేసుకున్నాము. దాంతో పాటు శనగలు కూడా బాయిల్ చేసి పెట్టాము. ఓకే, ఇది చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదా అండి. ఇది B12 ఉంటుంది దీంట్లో. ఇంకా చెప్పండి, మీకు తెలిసినవి ఏమేమి ఉన్నాయి? ఇప్పుడున్న జనరేషన్ లో B12 తగ్గడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అవును, కంపల్సరీ ఈ బోటీలో మనకి B12 దొరుకుతుంది. కిడ్స్ కి కూడా రెడ్ మీట్ కంటే ఇది బెటర్ అన్నమాట. పిల్లలకి కూడా డైజెషన్ కి కానీ దేనికైనా చాలా మంచిగా ఉంటుంది. కానీ ఇలాంటివి మనం బయట చేసుకున్నప్పుడు తినేదానికంటే ఇంట్లో చేసుకోవడం చాలా బెటర్. సో అది ఎలానో ఇప్పుడు మనకి చక్కగా చేసి చూపిస్తారు. అలాగే ఈ బోటీని ఎలా క్లీన్ చేసుకోవాలన్నది విషయం కూడా మనకు తెలియజేస్తారు. చూసేద్దాం మరి. అయితే స్టార్ట్ చేద్దామా మరి? ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేసేస్తాను. ఫస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. సో బోటీ క్లీన్ చేయడంలోనే మెయిన్ ఉంటుంది. మెయిన్ క్లీనింగ్కి వాటర్ బాయిల్ చేసి దాంట్లో వేసి క్లీన్ చేయాలి, నార్మల్ వాటర్తో కాకుండా. దానిపైన ఉన్నదంతా పోతుంది. ప్లస్ ట్యూబ్స్ ఉంటాయి కదా, ట్యూబ్స్ అన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో వాటర్ వేసి క్లీన్ చేయాలన్నమాట. చాలా టైం టేకింగ్ కదా. చాలా టైం టేకింగ్. మా హస్బెండ్కి ఫేవరెట్ ఫుడ్ అది. ఓకే ఓకే. ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు బోటీ కదా? ఆయన కోసమే నేర్చుకున్నాను. అంటే నేను మ్యారేజ్కి ముందు నాన్ వెజ్ టచ్ కూడా చేసేదాన్ని కాదు. అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాక అందరు నాన్ వెజ్ ఫేవరెట్ అనమాట వాళ్ళకి. బోటి, తలకాయ, పాయ, టోటల్లీ తెలంగాణ ఫుడ్. జొన్న రొట్టెలు అవన్నీ ఇంకా వాళ్ళ కోసం నేర్చుకోవాల్సి వచ్చింది. ఓకే, అంతకుముందు టేస్ట్ కూడా చేసేవారు కదా? చికెన్ ఒక్కటి తినేదాన్ని, ఇంకా వండడం అంటే అసలే రాదు. ఓకే, టచ్ కూడా క్లీనింగ్కి దానికి అసలు ఏం ముట్టేదాన్ని కాదు. ఇంకా ఇప్పుడు ఇంకా వాళ్ళ కోసం అన్నీ నేర్చుకోవాల్సి. ఇప్పుడు ఆరితేరిపోయారు అందులో. సరే, మనకి ఆయిల్ కూడా వేడయింది, ఇంకా స్టార్ట్ చేద్దాం. ఆయిల్ వేడయ్యాక దాంట్లో ఆనియన్, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఆనియన్ ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. సో ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో అంటే ఇంకా నెక్స్ట్ కొత్త కాస్ట్యూమ్స్ ఏం డిజైన్ చేయాలి పాపకి. సో మీకు అంటే టైలరింగ్ కూడా ఐడియా ఉందా? పాప కోసమే నేను యూట్యూబ్లో చూసి అన్నీ కొత్త ప్యాటర్న్ ఏది వస్తుంది ఫస్ట్ మా పాప పైనే ట్రయల్ అనమాట. ఓ, అంటే మీకు అంతకుముందు నాలెడ్జ్ లేకుండానే డైరెక్ట్గా యూట్యూబ్ ద్వారానే మీరు చూస్తే నేను ఇప్పుడు క్లాసికల్ కాస్ట్యూమ్ కూడా నేనే పాపకి డిజైన్ చేసి వేసి ప్రోగ్రామ్స్కి తీసుకెళ్తాను. ఓన్ మేకప్ నేనే, కాస్ట్యూమ్ నేనే, మొత్తం మా పాపకి డిజైనర్ మొత్తం నేనే. వావ్. మీ పాప ఏ క్లాస్ చదువుతుంది ఇప్పుడు? ఇప్పుడు 4th స్టాండర్డ్. 4th అంటే 8 years 9 years? 8 years. 8 years. తనకి 4 years ఉన్నప్పుడు నేను క్లాసికల్ స్టార్ట్ చేశాను. 4 years అవుతుంది. తన ఇక సోలో పర్ఫార్మెన్స్ కూడా ఇస్తుంది రవీంద్ర భారతిలో. చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చింది. ఓ నైస్. ఓకే ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము, చక్కగా వేగిపోయింది. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? తర్వాత పసుపు వేసుకోవాలి. ఓకే.
తర్వాత బాయిల్ చేసిన బోటి వేసుకో. ఆల్రెడీ మనం దీన్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం అంటే అసలు మామూలుగా ఎన్ని విజిల్స్ రావాలంటారు ఫస్ట్ టైం బాయిల్ చేసినప్పుడు? 5 to 6 విజిల్స్ పెట్టుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఓకే. దాని తర్వాత మనకి ఫ్రై చేసినప్పుడు తొందరగా అయిపోతుంది. మీది జాయింట్ ఫ్యామిలీయా న్యూక్లియర్ ఫ్యామిలీయా? జాయింట్ ఫ్యామిలీనే, అత్తయ్య మామయ్య. ఓకే. సో ఎప్పుడు కూడా మీరు సెపరేట్ అవ్వలేదు, అందరూ పెళ్ళైన దగ్గర నుంచి కలిసే ఉన్నారు. నైస్. ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళయి? 14 years. ఓ నైస్ అండి. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? అత్తయ్య మామయ్య, నేను, మా హస్బెండ్, మా పిల్లలు. ఓకే. అంటే మీ హస్బెండ్కి అన్న చెల్లి తమ్ముడు ఎవరు? బ్రదర్ ఉన్నారు, పెద్ద అనమాట, అందరికంటే పెద్ద. తర్వాత 5 మంది ఆడపడుచులు మాకు. ఓ లాస్ట్ మా ఆయన. ఓకే, చాలా పెద్ద ఫ్యామిలీ అయితే. 7 members మొత్తం. ఓకే, అందరూ మ్యారీడ్ సెటిల్డ్ ఎక్కడ వాళ్ళు అక్కడ. ఓకే. నెక్స్ట్ ఏం వేస్తారండి? నెక్స్ట్ దీంట్లో ఉడికించిన శనగలు కూడా వేసేసుకో. ఓకే. అంటే శనగలు మంచి కాంబినేషన్ అయ్యి బోటీలోకి. స్నాక్ లాగా బాగుంటుంది ఇది. ఓహో, ఓ స్నాక్ లా కూడా తినచ్చు ఇది. ఓకే. జొన్న రొట్టెకి కాంబినేషన్ బాగుంటుంది. అంటే గ్రేవీగా ఉంటే బాగుంటుందేమో కదా రొట్టెకి. ఇలా మీరు డ్రైగా కూడా తింటారా? డ్రైగా బాగుంటుంది, స్నాక్ టైప్ తినొచ్చు, లేదంటే రోటీతో కూడా తినొచ్చు. ఇంకా శనగలే కాకుండా ఇంకా ఏం కాంబినేషన్ ట్రై చేయొచ్చు బోటీలో? బోటీ గోంగూర బోటీ. ఓహో, ఓ కూడా బాగుంటుంది, అది కర్రీ లాగా బాగుంటుంది. ఓకే, శనగలు వేసేసుకున్నాము. నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ కారం వేయాలి. కారం, దానికి సరిపడా ఉప్పు, కారం, ఇప్పుడు సాల్ట్ వేయాలి. కొంచెం వాటర్ ఏమన్నా పడుతుందా? వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ డ్రైగానే ఉంటుంది కాబట్టి. డ్రైగా. ఓకే. కారం వేయంగానే కంప్లీట్ ఆ లుక్కే టెంప్టింగ్గా ఉంటుంది అసలు. అంతా వేసేసుకున్నట్టే కదా. నెక్స్ట్ గరం మసాలా. ఓకే, ఇటు ఇచ్చేసేయండి. నెక్స్ట్ గరం మసాలా, దాని తర్వాత కొంచెం ధనియా పౌడర్. ఓకే. సో అయిపోయినట్టే కదా, ఇంకా అయిపోయినట్టు. స్టవ్ ఆఫ్ చేసేసుకుని డిష్ అవుట్ చేసేద్దామా? చేసేద్దాం. అవి గార్నిష్ చేద్దామా లాస్ట్లో? పైన. ఇవ్వండి. పుదీనా, కొత్తిమీర. ఓకే, తెలంగాణ ప్రత్యేకం బోటీ చనా ఫ్రై రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బోటీ చనా ఫ్రై తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బోటీ, శనగలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, నూనె, గరం మసాలా పొడి, ధనియాల పొడి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా. బోటీ చనా ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో పసుపు, ఉడికించుకున్న బోటీ, ఉడికించిన శనగలు, కారం, సరిపడా ఉప్పు, గరం మసాలా పొడి, ధనియాల పొడి వేసి కలిపి కొద్దిసేపు వేయించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బోటీ చనా ఫ్రై రెడీ.
చనా ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? ఎస్, నేను రెడీ. ఇది ఫ్రైగా ఉట్టిగానే తినేసేయచ్చు అని చెప్పేసి అన్నారు కదా. ఎస్, టేస్ట్ చేద్దాం అలానే మనం. టేస్ట్ చేయనా నేను? బాగుంది. ఉప్పు కారాలు కరెక్ట్గా సరిపోయాయి. స్పైసీగా ఎప్పుడైనా కారం తినాలి అనిపించినప్పుడు ఒక రకమైన ఫీల్ ఉంటుంది చూడండి, కారం తిన్నప్పుడు ఆ ఫీల్ వచ్చింది అనమాట. చాలా బాగుందండి. స్నాక్లా కూడా చక్కగా తినేసేయచ్చు. మంచి స్నాక్ ఐటెం. ఫుల్ మీరు అన్నట్టు B12 ప్రోటీన్ అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి ఇందులో మనకి. చాలా మంచి వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ లావణ్య గారు. చూసారు కదండి, తెలంగాణ వంటకాల్లో భాగంగా లావణ్య గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్. ఒకటి వచ్చేసి బేసిన్ పూరి, అలానే బోటి చనా ఫ్రై. చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాళ తెలంగాణ ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.